नाजरीन, आप देख रहे हैं रियासत आंध्र प्रदेश का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना वकील साहब पोस्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब फिर एक नए पोस्ट के साथ आपके रूबरू हाजिर है। आज की अहम खबर यह है कि करनूल शहर के मशहूर गैस्ट्रोएंट्रोलॉजिस्ट डॉक्टर शंकर शर्मा ने रोज़ा दरगाह इलाके में वाक़ गरीब और मुस्तहिक़ अफराद में साड़ियों की तकसीम अमल में लाई। इस मौके पर उन्होंने कहा कि जो गरीब होते हैं उनका कोई भी सहारा नहीं होता, वो लावारिस होते हैं। उन्हें अमीर बनने के बहुत कम मौके होते हैं, लेकिन उन्हें बुनियादी सहूलियात फराहम करना जैसे कि रोटी, कपड़ा और मकान, ये तमाम फराहम करना साहिब हैसियत पर ज़रूरी है। उन्होंने कहा कि जो भी हो सकती है छोटी मोटी मदद अगर हम गरीब को करते हैं तो इस समाज को, इस सोसाइटी को आगे बढ़ाने में हम अपना अहम किरदार अदा करने के लायक हो सकते हैं। आप देखिए ये खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। చాలా బాటమ్ లేయర్స్ ఆఫ్ ది సొసైటీలో అట్టడుగున ఉండే ప్రజలు వీళ్ళు నిస్సహాయులు, నిరుపేదలు. వీళ్ళు ఒక ధనవంతులుగా మారే అవకాశం లేకపోయినా కనీసం వీళ్ళు ఉండడానికి ఇల్లు, కట్టడానికి గుడ్డ, తాగడానికి నీరు, శుభ్రమైన నీరు వీళ్లకు లభించే విధంగా ఎంతో కొంత సహాయము ప్రతి ఒక్కరూ సమాజంలో చేయాలని. ముఖ్యంగా అందరూ ఏమనుకుంటారంటే ఇది కేవలం గవర్నమెంట్ బాధ్యత, మాది కాదు అని. చాలామంది సమాజంలో ధనవంతులు, కోట్ల రూపాయలు సంపాదించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా కనీసం ఇట్లా ప్రజల వైపు ఒకసారి చూసి, సపోజ్ ఈ ఊర్లో కర్నూలులో ఉండే 100 కోట్ల ఆస్తి పరులు ఎంతోమంది, ఒక 10,000 మందో ఎంతోమంది కూడా 2,000 మంది, 10,000 మంది, 20,000 మంది కూడా ఉంటారు. కానీ వాళ్ళంతా కూడా ఒకసారి ఆలోచించాలి. మేము కూడా ఏదన్నా కొద్దో గొప్ప ఇటువంటి ప్రజలకు ఏదో ఒక సహాయం మేము చేయాలని, వాళ్ళల్లో మానవత్వం ప్రజ్వరిల్లాలని నేను కోరుకుంటున్నాను. సమాజంలో ఇంకా మార్పులు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. పేదరికం చాలా ఎక్కువ ఉంది. మనం ఎంతసేపు ఉన్నా కొన్ని విషయాలను చూపించుకుంటూ మనము ఎంతో అభివృద్ధి చెందినామని అనుకుంటున్నాము. కానీ నిరుపేద ప్రజలైతే మాత్రం రోజు రోజుకు ఎక్కువ అవుతున్నారు. వాళ్లకు అవసరాలు కూడా చాలా ఎక్కువ అయిపోతున్నాయి. వాళ్లకు వైద్యం కూడా ప్రాబ్లం అవుతుంది, ఎడ్యుకేషన్ ప్రాబ్లం అవుతుంది, ఈవెన్ ఫుడ్ కూడా ప్రాబ్లం అయ్యి హంగర్ ఇండెక్స్ కూడా పెరుగుతూ ఉంది. సో ఇటువంటి పావర్టీ అలివియేషన్ ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ టేకప్ చేసేటప్పుడు కొన్ని ఎన్జిఓస్ కూడా రావాలి ముందుకు. అంటే మనం ఈ కంట్రీలో కూడా ఎన్జిఓస్ను అలో చేయాలి. ఎందుకంటే వాళ్ళకుండే ఒక్కోసారి వాళ్ళంతా మానవత్వము పెరిగిన వాళ్ళే ఎన్జిఓ స్టార్ట్ చేసి సహాయం చేయడం మొదలు పెడతారు. అదేవిధంగా లైక్ మైండెడ్ పీపుల్ కొంతమంది చేరి కూడా కొన్ని కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది. సో అటువంటి వాళ్ళందరూ కూడా ఒక సంఘటితమయ్యి ప్రజాసేవలో నిమగ్నమై ఉండాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా నేను కూడా నా చేతనైనంత సహాయము ప్రజలకు జీవితాంతం చేయాలని కోరుకుని నేను చేసే ఈ సాంఘిక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు స్థానిక ఈ గాయత్రి ఎస్టేట్లో మా గురుదత్త పాలిక్లినిక్లో ఈరోజు నిరుపేద నిస్సహాయ మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం చేరడం నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే లైటింగ్ కొంతమంది ఇచ్చినాక మళ్ళీ నేను మాట్లాడినాక మళ్ళీ ఇస్తాను. ఇట్లా పట్టుకో, కొంతసేపు ఇట్లా పట్టుకో, నిలబడండి. మళ్ళీ ఇస్తాను, అందరికి క్యారెట్ ఇస్తాను. ఇట్లా పట్టుకొని అక్కడ చూడు, ఈ లైటింగ్ అంతా రెడీ. మా మాట్లాడాలంటే
తోడ్పడవై దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులే అని ఒక మహనీయుడు చెప్పిన విధంగా ఉడతా భక్తిగా నా చేతనైనంత సహాయం అంటే మీరు చాలా బాటమ్ లేయర్స్ ఆఫ్ ది సొసైటీలో అట్టడుగున ఉండే ప్రజలు వీళ్ళు నిస్సహాయులు, నిరుపేదలు. వీళ్ళు ఒక ధనవంతులుగా మారే అవకాశం లేకపోయినా కనీసం వీళ్ళు